బైబిల్ గ్రంథంలోని 7 ముద్రలు. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరంతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఈ మొదటి ముద్రలో తెల్లని గుర్రం మీద బయలుదేరిన వ్యక్తిని క్రీస్తు వ్యతిరేకుడిగా వ్యాఖ్యానిస్తారు. ఇతడు ధనస్సు కిరీటము ధరించి విజయం సాధించడానికి బయలుదేరతాడు. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రం బయలు వెళ్ళెను. మనుష్యులు ఒకని ఒకటి చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్నవానికి అధికారం ఇవ్వబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. రెండవ ముద్ర ఎరుపు గుర్రం యుద్ధమునకు, హింసకు, ప్రతీకకు, సమాధానాన్ని తీసివేయటానికి, మనుషులు ఒకరినొకరు చంపుకోవటానికి దీనికి అధికారము ఇవ్వబడెను. ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండెను. మరియు ధ్యానారమునకు ఒక సేరు గోధుమలనియు, ధ్యానారమునకు 3 సేర్లు ఎవలనియు, నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరం పలుకుతున్నట్టు నాకు వినపడెను. ఈ నలుపు గుర్రం మీద వెళ్ళే వ్యక్తి కరువునకు, ఆర్థిక సంక్షోభమునకు ఉంటాడు. అంటే కరువులు మూడవ ముద్ర కరువును సూచిస్తుంది. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పడం వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణం గల ఒక గుర్రం కనబడెను. దాని మీద కూర్చుని వాని పేరు మృత్యువు. పాతాళ లోకం వారిని వెంబడించాను. 4వ ముద్ర పసుపు గుర్రము. మరణము, వ్యాధులు, ఆకలి, హింస ద్వారా భూమిపై 4వ వంతు జనాభా నాశనం అవుతుందని ఈ 4వ ముద్ర తెలియపరుస్తుంది. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద సూచితిని. వారు నాథా సత్యస్వరూపి, పరిశుద్ధుడ, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. వారిలో తెల్లని వస్త్రం ప్రతివానికి ఇవ్వబడెను. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగెను. సూర్యుడు కంబల వలె నలుపాయెను. చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రం భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలం చుట్టబడిన గ్రంథము ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లో, బండల సందుల్లో దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకం ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలిచి 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలు ఇయ్యబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక.